హాయ్ హలో నమస్తే, నేను మాధవ్ రెడ్డి. మీరు చూస్తున్నారు జిందగీ మీడియా. తెలంగాణ రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు మళ్ళా పొలిటికల్ హీట్ను పెంచినాయని చెప్పాలి. నిన్న ఓ సభలో జరిగినటువంటి కార్యక్రమంలో మాట్లాడినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యలు ప్రతిపక్షాలు ఈవెన్ తెలంగాణ ప్రజలు కూడా కొంచెం ఆశ్చర్యం ఏమంటారు అవక్కయ్యేటువంటి సందర్భం ఉన్నటువంటి మాటలని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కళ్ళకి కట్టినట్లు చూపించిండ్రా, లేదనుకుంటే ఆనాటి అధికార పక్షాన్ని ఈరోజు దునుమాడినరా ఏంటి? అసలు ఉద్యోగ సంఘాల మీద, ఉద్యోగుల మీద చేసినటువంటి వ్యాఖ్యలు అసలు అసహనం ఏమైనా వ్యక్తం చేస్తున్నారా రేవంత్ రెడ్డి గారు ఈ పాలనలా? ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. దీనిపైన డిస్కస్ చేయడానికి అసలు ఏంది ఈ 14 నెలల కాలంలోనే ఒక ముఖ్యమంత్రి ఈ స్థాయిలో మాట్లాడేటువంటి మాటలు మాట్లాడొచ్చా? వీటన్నిటిని డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే శ్రీనివాస్ రెడ్డి. నమస్తే మాధవ్. నేను చూసినాం మనం తెలంగాణ సమాజం కొంచెం ఆశ్చర్యపోయింది, అవట్లు కూడా అయింది. తెలంగాణ ఆర్థిక పరిస్థితిని ఉటంకిస్తూ సీఎం గారు ఇంకా నన్ను కోసుకొని తింటారా అన్నటువంటి వ్యాఖ్యలు చేసిండ్రు. అసలు ఏంది, ఎందుకు జరుగుతోంది, ఏం జరుగుతోంది, మీరేమనుకుంటున్నారు అసలు దీని మీద? రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, రాష్ట్రం దివాలా తీసిందని చెప్పుకోవటం అనేది ఒక పరిపక్వత లేని నాయకుడు చేయాల్సిన పని. అది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అటువంటి మాటలు మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే తెలంగాణ ఆర్థికంగా సుసంపన్నంగా ఉన్నప్పుడే ఇతర రాష్ట్రాల నుంచి కానీ దేశాల నుంచి కానీ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ముఖ్యమంత్రి అయ్యి ఏడాదిన్నర అవుతుంది. ఏడాదిన్నర పాలన రాష్ట్రం దివాలా తీసిందంటే తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు వస్తారు? ఒకవైపు ఏమో నేను 4th సిటీ కడుతున్నాను, ప్రపంచం మొత్తం మన తెలంగాణ హైదరాబాద్ వైపే చూస్తుంది, తెలంగాణ వెలిగిపోతుంది అని చేసి చెప్పుకుంటావు. ఇంకోవైపు ఏమో రాష్ట్రం దివాలా తీసింది, మీకు మీ కోరికలు నెరవేర్చలేను, మీకు జీతాలు పెంచలేను, మీకు డిఏలు ఇవ్వలేను అని చెప్పేసి చెప్పుకోవటం. ఈ రెండింటికి అసలు పొంతన కుదరట్లేదు. అసలు రాష్ట్ర ఆర్థిక స్థితి బాగుందా లేకపోతే తెలంగాణ వెలిగిపోవట్లేదా? అంటే వాస్తవానికి ఆర్థిక స్థితి బాలేదనేటువంటిది వాస్తవం, కానీ సరైన వేదిక నా నిన్న అనేటువంటిది ప్రశ్న ఇప్పుడు కాదు. అది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కూడా మనకు కొద్దిగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. కరోనా టైం నుంచి ఆర్థికంగా అన్ని దేశాలు కొద్దిగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. ఇటువంటి టైం అది అందరికి ప్రజలకైనా తెలిసిన విషయం, అదంతా నువ్వు కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు ఎన్నికల్లో గెలిచే వరకు అడ్డగోలు హామీలు ఇవ్వడం, తర్వాత తీరా గద్దెనెక్కిన తర్వాత ఖజానా మొత్తం గుల్లయింది, ఏదో ఇంతకుముందు చెప్పాడు కదా, ఏదో లంక బుందాలు ఉన్నాయని వచ్చాను, అంతా ఖాళీగా ఉందని చెప్పేసి. అప్పుడు కూడా ఆ స్టేట్మెంట్ కూడా అలాంటిదే. అదొక మెచ్యూర్డ్ పొలిటీషియన్ రాష్ట్ర సీఎం ఇవ్వాల్సినటువంటి స్టేట్మెంట్ కాదు అది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మొత్తం రాష్ట్రాన్ని దోచిపెడుతుండు అని చెప్పేసి, దోచిపెడుతుండు, దివాలా తీయించండు, అడుగుతున్నలాగా చేస్తుండని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విమర్శించి రాష్ట్రాన్ని బాగు చేసే ప్రణాళిక మా దగ్గర పెద్ద బిగ్ ప్లాన్ ఒకటి ఉంది, మేమంతా తలరాత మార్చేస్తాం, ప్రజలను కష్టాల నుంచి నష్టాల నుంచి గట్టెక్కిస్తామని చెప్పేసి వీర డైలాగులు చెప్పిండు. తీరా వచ్చి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న తర్వాత అసలు తత్వం బోధపడింది. అసలు అంటే ఈ వ్యాఖ్యలు రాజకీయ అనుభవం లేదనాలా, లేదంటే సీఎం స్థాయికి అనుభవం లేదని కొంచెం చెప్పాలి? ఎందుకంటే తను కూడా చూసినా మనం చాలా ఒక జెడ్పీటీ స్థాయి నుంచి ఎదిగినటువంటి తర్వాత ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడిగా, ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా అయినటువంటి ఓ నేత. అంటే జనరల్ మనం కామన్ కూడా ఓ పరిభాష ఉంటుంది, కామన్ పీపుల్ కూడా ఏంటంటే నీవు కష్టాల్లో ఉన్నా నష్టాల్లో ఉన్నా ఆ మాట బయటికి తెలిస్తే అట్లీస్ట్ నువ్వు మంచిగా ఉన్నా అని చెప్తే ₹1 అప్పు పుడుతుంది. ఆల్రెడీ వీడు దివాలా తీసిండు, అప్పు పుట్టిందంటే ఇంకా దివాలా అసలు రూపాయి ఇచ్చేటోడు కూడా ఇవ్వడు. అంతెందుకు మాధవ్, మనము మామూలుగా కుటుంబ వివరాల్లోనే మీరు చూసుకోండి, నా ఆర్థిక పరిస్థితి బాగలేదని మనం చెప్పుకున్నాం అనుకోండి, ఇంటోడు కూడా హెల్ప్ చేయకపోవడం పక్కన పెట్టు, నీకు కాస్తో కూస్తో జనాల్లో ఉన్న ఇజ్జత్ కూడా ఉండదు. ఎవరు నువ్వంటే ఎవరు విలువ ఇవ్వరు. నువ్వు దారిపోంటి వెళ్తుంటే ఎవరైనా అంతకుముందు విష్ చేసే వాళ్ళు కూడా వీడెక్కడ నన్ను డబ్బులు అడుగుతారో అని చెప్పేసి పక్కకి వెళ్ళి మోహన్ చాటేసుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కామన్ పీపులే మెంటాలిటీ అలా ఉన్నప్పుడు, ఒక సీఎంగా నువ్వు ఉన్నప్పుడు నీ భాషలో ఎంత హుందాతనం ఉండాలి. అలా చెప్పుకోవడం అనేది నిన్ను నువ్వు దిగజార్చుకున్నట్టు. అంటే రేవంత్ రెడ్డి ప్లాన్ ఇక్కడ వేరే ఉంది. ఒకటి ఏంటంటే
వీళ్ళు ఎన్నికల్లో గెలవడానికి అలవికన హామీలు ఇచ్చారు. అదే. ఇవన్నీ నెరవేర్చాలి. నెరవేర్చకపోతే ఇప్పటికే వీళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటం వల్ల ఈ ఎన్నికల్లో ఓడిపోతామేమన్న భయం వీళ్ళకి పట్టుకుంది. వీటిని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు. జనవరి అన్నాడు, ఫిబ్రవరి అన్నాడు, ఏప్రిల్ అన్నారు, తర్వాత జూన్ జూలై అంటున్నారు. అవి దసరా అయితే, దీపావళి అయితే మళ్ళీ ఇంకో సంవత్సరం వెళ్ళిపోతుంది. అవి అయితవో కావో కూడా క్లారిటీ లేదు. ఈ భయంతో ఏం చేస్తున్నారంటే పకడ్బందీ, అంటే ఇక్కడ ఒక రేవంత్ రెడ్డి వ్యూహాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే మొత్తం నెపం కేసీఆర్ మీద నెట్టాడు. 10 ఏళ్లలో దోచుకు తిన్నారని చెప్పేసి, 10 ఏళ్లలో భ్రష్టు పట్టించడం, 10 ఏళ్లలో అప్లపాలు చేసిండు అని చెప్పుకుని బయటపడదాం. జనాలు ఏంటంటే మొత్తం కేసీఆర్ 10 ఏళ్ల పాలనలోనే అంత ఆగమైపోయింది, మేము కొత్తగా చేసింది ఏం లేదని ఇండైరెక్ట్గా చెప్పుకోవడం. అది ఈరోజు కేసీఆర్ గారు అంటే జనరల్ ఏంటంటే కేసీఆర్ గారి పాలన బాలేకనో లేదంటే ఆయన మీద అసంతృప్తితోట ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన మాట వాస్తవం. సో గద్దె దించాలని ఈరోజు కూడా మళ్ళీ అదే పాట పాడితే అంటే ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి వీడియో కింది కామెంట్ చూడండి. ఇప్పుడు కేసీఆర్ను నువ్వేమైతే విమర్శించినవో, పాలన చేత కాదు అప్పులపాలు చేసిన రాష్ట్రాలు అని చెప్పేసి ఆయన ఏం చెప్పుకున్నాడు, ఆయన ఏమైనా విమర్శించినవో నువ్వు కూడా అదే చేస్తున్నావు కదా. మీరు రేవంత్ రెడ్డి వీడియో కింద కామెంట్లు చూడండి. ఆయన చేత కావట్లేదని నిన్ను తెచ్చి గద్దెనెక్కించినాం. నువ్వు అదే పాట పాడుతుంది, నీకు ఆయనకు తేడా ఏముందని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఈరోజు కేటీఆర్ గారి స్పీచ్ వింటుంటే తను చెప్తున్నారు అంటే బేసిక్గా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ 6 లక్షల కోట్లు అప్పు చేసిందని అప్పుడు అన్నారు. ఇప్పుడు దాన్ని 8 లక్షల వరకు తెచ్చిండ్రు. ఇక కాగా వచ్చేసి చెప్తుంది 4 లక్షల చిల్లర ఉంటుంది, 4 లక్షల కోట్ల చిల్లర ఉంటుంది అన్నటువంటి చెప్తుంది. ఇంకోటి మేము ఆ చేసిన దానికి కూడా రైతు రుణమాఫీ 23,000 కోట్లు ఇచ్చినామంటున్నారు, 1,00,000 కోట్లు కాళేశ్వరం చూపిస్తున్నారని చెప్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ఆల్మోస్ట్ ఓ ఫేజ్ కంప్లీట్ చేసినామని చెప్తున్నారు. తర్వాత రైతు భరోసా కింద ఇచ్చినామంటున్నారు. దాదాపు అంటే ఏది మన రైతులకు ఇచ్చేటువంటి భరోసా రైతు బంధు అనేటువంటి దాదాపు 73,000 కోట్లు ఇచ్చినాం. ఇట్లా మేము ఈ 4 ఏళ్ళ సెక్రటరేట్ కట్టినాం, అంబేద్కర్ స్టాచ్యూ పెట్టినాం, ఇవన్నీ కూడా చేసినాం. మరి 14 నెలల మీరు ఏం చేసిండ్రు అనేటువంటిది క్లైమ్ చేసేటువంటి పరిస్థితి ఉంది కేటీఆర్ గారు. అది కూడా కరెక్టే. ఇవాళ కేటీఆర్ అడిగిన క్వశ్చన్స్లో కూడా న్యాయం ఉంది. అంటే తెలంగాణ సమాజం ఏమైతే అనుకుంటుందో ఈరోజు కేటీఆర్ కూడా అదే ప్రశ్నల్ని అడగడం జరిగింది. అవును, కేసీఆర్ పాలనలో అప్పులు తెచ్చినాం కానీ అభివృద్ధి చేసినాం. నీకు మేము అప్పులు తెచ్చింది ఎక్కడ ఖర్చు పెట్టినాం అన్నదానికి నీకు ఉదాహరణ కనపడుతుంది. ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, బ్యారేజీలు కట్టినాం, రిజర్వాయర్లు కట్టినాం. దీనికి ఒకటి ఉదాహరణలు ఉన్నాయి చెప్పుకోవడానికి. ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో గొప్పగా కనిపించే మార్పులు 2 ఉన్నాయి. ఒకటి తాగునీరు, రెండోది సాగునీరు. తెలంగాణ వచ్చిన తర్వాత మిషన్ భగీరథ పుణ్యాన బిందెలు పట్టుకొని బోరింగుల కాడ నీళ్ళ కోసం కొట్లాటలు 90% అయితే తగ్గింది. అంటే మొత్తమేం కాదు నీకు అప్పటితో మనం సమైక్యాంధ్రాలో ఎటువంటి కష్టాలు అయితే అనుభవించినామో అంతటి కష్టాలు అయితే లేకుండే. అంటే మారుమూల పల్లెల్లో గిరిజన తండాల్లో కొద్దిగా ఉండొచ్చు కానీ మ్యాక్సిమం అయితే మార్పు తాగునీటి విషయంలో జరిగింది. రెండోది సాగునీటి విషయంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు అందక పొలాలు ఎండిపోయిన సంగతి మనం చూసినాం. రైతులు సాగునీటి కోసం కాలువలకు నీళ్ళు వదలాలని చెప్పేసి పోరాటాలు చేసినవి మనం చూసినాం. అటువంటిది పరిస్థితి మారింది. ఎందుకంటే తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ పాలనలో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే టాప్ పొజిషన్లోకి వెళ్ళింది. ఇటువంటి మార్పులు అనేవి సాగునీరు విషయంలో కనిపించినాయి. వాళ్ళు అప్పు తెచ్చిర్రా ఇంకేం తెచ్చిర్రా అని చెప్పేసి వాళ్ళు ఖర్చు పెట్టింది చెప్పుకోవడానికి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ అప్పుడు తెచ్చిన అప్పులు ఇప్పుడు ప్రభావాన్ని చూపిస్తున్నాయా అనేది కూడా ఒకటి ఉంది. ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో అంతా బాగానే ఉంది, తెలంగాణ ఆర్థికంగా ఏది దేశంలోనే ధనిక రాష్ట్రం అని కేసీఆర్ చెప్పుకున్నాడు. కానీ ఒకటి అక్కడ ఇంకొక మెలిక ఏముందంటే తెలంగాణ ధనిక రాష్ట్రం అయితే నువ్వు ఉద్యోగులకు పదవి విరమణ చేసే వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వకుండా ఉద్యోగ విరమణ వయసు పెంచాల్సి వచ్చింది? అదొకటి ఉంది. నీ పాలన అయిపోయే ముందల ఓఆర్ఆర్ని ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది? 30 ఏళ్ళకి అది కూడా 30 ఏళ్ళకి నువ్వు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇంకొకటి ఏముంది,
ఈ మద్యం టెండర్లు, అవును. ఈ కొత్త ప్రభుత్వానికి రావాల్సినటువంటి మద్యం టెండర్ల వల్ల కొత్త ప్రభుత్వానికి రావాల్సినటువంటి 1000-2000 కోట్లు అవేమైపోయినాయి? నువ్వు 3 నెలల ముందుగానే నువ్వు టెండర్లు పిలిచి నీ ప్రభుత్వం ఖజానాలో వేసుకున్నావు. అవును. ఇటువంటివి చెప్పుకుంటే ఇంకోటి, ఉద్యోగులకు కూడా నువ్వు 2-3 డిఎల్ పెండింగ్లో పెట్టిండ్రు. ఇవన్నీ 2023 ఎన్నికలకు ముందే కేసీఆర్ ఇవన్నీ పనులు చేయాల్సి వచ్చింది. అంటే మెల్లగా ఆర్థికంగా తెలంగాణ పతనమవుతుందా అనే సందేహాలు అప్పుడే కలిగినాయి అన్నట్టు. వచ్చే కొత్త ప్రభుత్వానికి రావాల్సిన నిధులు కూడా ముందు జాగ్రత్తగా నువ్వే వినియోగించడం జరిగింది. అంటే సంథింగ్ ఈజ్ దేర్. లొసుగులు కూడా బీఆర్ఎస్ పాలనలో జరిగినాయి. ఆర్థికంగా అంత ఓకే అనుకున్నప్పుడు రిటైర్మెంట్ అయ్యే వాళ్ళని బెనిఫిట్స్ వాళ్ళకి ఇచ్చేసి కొత్త ఉద్యోగాలు ఇస్తే ఇట్లా విద్యార్థి లోకానికి కూడా నిరుద్యోగులకు కూడా జాబ్స్ వచ్చేటివి, ఆ బెనిఫిట్స్ అనేది జరిగేటివి. ఇవన్నీ ఏమీ చేయకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో గత ప్రభుత్వాన్ని తిట్టడం, వీళ్ళేమో మా ప్రభుత్వంలో అంత బాగుందని వీళ్ళు చెప్పుకోవడం, ఇదంతా జనాలు చూసి అసలు ఎవరు పాలన చేసినా కూడా ఇట్లనే ఉంటుందా అన్నది ఒక నిస్సహాయత మాత్రం జనాల్లోకి వచ్చింది. అంటే ఏంది అసలు ఆల్మోస్ట్ జనరల్ ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా సరే ఓ 3-4 ఏండ్లు దాటింది అంటే దాని మీద విమర్శనో ఆరోపణలో లేదంటే ఆ ప్రభుత్వం మీద అసంతృప్తో రావడం కామన్ అవుతుంది. కానీ ఈరోజు ఆల్మోస్ట్ 14 నెలలు 15 నెలలనే అంటే అట్లీస్ట్ అంటే కొన్ని టెక్నికల్గా మాట్లాడుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ చేయలేదనేటువంటి కూడా ఏం లేదు. అంటే మనం జనరల్ చూసుకుంటే వచ్చిన కొద్ది రోజుల్లోనే దాదాపు 21,000 కోట్లతోటి రైతు రుణమాఫీ ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. తర్వాత రైతు భరోసా కూడా ఆల్మోస్ట్ 3-4 ఎకరాల వరకు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నట్టున్నాయి. మనం చూస్తున్నాం ఫ్రీ బస్ అయితే ఆల్మోస్ట్ ఇప్పటికి కూడా రన్ అవుతుంది. ఇట్లాంటి సిచ్యువేషన్లో మరి చేస్తున్నప్పటికీ అంటే ఏవైతే మీరు అన్నట్టు అలవి కాని హామీలే కాంగ్రెస్ పార్టీ గుదిబండగా మారుతున్నాయా? నిజంగా అదే చెప్తున్నారు నిన్న. ఈవెన్ ఢిల్లీ పోతే కూడా చెప్పులు ఎక్కపోతారేమో అన్నటువంటి భయం జనరేట్ అవుతుంది. మనకు అపాయింట్మెంట్లు కూడా ఇస్తలేరు అన్నటువంటి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు అసలు అంటే తెలంగాణ దుస్థితిని అద్దం పడుతున్నాయని చెప్పొచ్చా? అంటే ఒకటి, రేవంత్ రెడ్డి ఇంటెన్షన్ ఏంటంటే ఎంతసేపు గత పాలనను కేసీఆర్ను బద్నాం చేయడం అనేది ఒకటి రేవంత్ రెడ్డి ప్రధాన ఎజెండా. ఢిల్లీకి పోతే దొంగల లెక్కన చూస్తున్నారు అంటే అది అతిశయోక్తి తప్ప ఇంకేం కాదు. ఎందుకంటే తెలంగాణ అనేది మనకు పెద్ద అసెట్ హైదరాబాద్ ఉంది. మరీ అంత దిగజారిన పరిస్థితులు అయితే ఆర్థిక పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళు ఏవైతే ఇచ్చినారో హామీలు దేశమంతా బీజేపీ అప్రతిహతంగా విజయ పరంపర కొనసాగుతుంటే కాంగ్రెస్ ఒక్కొక్క రాష్ట్రాన్ని చేజార్చుకుంటూ పోతుంటే ఏం చేసిరంటే వీళ్ళు జస్ట్ జనాలకు విచ్చలవిడిగా హామీలు ఇవ్వటం. ఈ హామీలు మీకు నెలకు 8,000 ఇస్తాము, నెలకు 3,000 ఇస్తాము, 5,000 ఇస్తాము అంటే నువ్వు జాబ్ చేయాల్సిన పని లేదు, ఇంటికాడ కూర్చొని మేము ఇచ్చిన ఖర్చు పెట్టుకుంటే అయిపోతే నీ జీవితం వెళ్ళిపోతా అన్న ఒక భ్రమని జనాలకు కల్పించేసారు. అక్కడ ఉన్నటువంటి అంటే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను క్యాచ్ చేసుకోవడంతో పాటు ఈ అడ్డగోలు హామీలు ఇచ్చి జనాల్ని మభ్యపెట్టారు, వాళ్ళు ఓట్లేసి గెలిపించారు. ఇక్కడే కాదు, కర్ణాటకలో కూడా కాంగ్రెసు పాలన చాలా అధ్వానంగానే ఉంది. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు పెంచిర్రు, పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచిర్రు, నిత్యావసర వస్తువుల మీద ఎఫెక్టు ప్రజలపై భారం మోపడంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చాలా ముందున్నాయి. కర్ణాటకతో పాటు హిమాచల్ ప్రదేశ్లో కూడా అక్కడైతే అధికారంలోకి వచ్చిన 6 నెలలు ఏడాదికే అక్కడ ఆర్టీసీ ఆగమైపోయింది. ఇప్పుడు ప్రజలు ఎవరన్నా వీళ్ళను ఇది ఉచిత బస్సు ప్రయాణం మాకు కల్పించని చెప్పేసి ఎవరైనా మహిళలు అడిగిర్రా? అడగలేదు కదా. వాళ్ళు ఏమడిగిరు? రైతులు రుణమాఫీ కోరిరు, రుణమాఫీ చేయరు. వాళ్ళు అడిగింది ప్రజలు ఏవైతే అవసరాలు కోరుతున్నారో వాటిని అమలు చేయట్లేదు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఇమ్మీడియట్గా ప్రజలు ఏం కోరుతున్నారు? రైతులకు రైతు బంధు ఇవ్వాలి, రైతు బంధు ఇవ్వు, రైతు రుణమాఫీని ఒక 6 నెలలు పొడిగించుకో, తర్వాత చేయది. నువ్వు అది చేయకుండా అది సగం చేస్తావు, ఇది సగం చేస్తావు. నువ్వు ప్రజలు ఏమాత్రం డిమాండు లేనిది అడగంది అన్నటువంటిది ఫ్రీ బస్ అనేది తీసుకొచ్చి ముందలు పెడతావు. అది ఏమన్నా నువ్వు బస్సుల్ని కరెక్ట్ నడుపుతారంటే అది కూడా లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా కొట్లాటలే ఉంది. ఎందుకంటే మళ్ళీ అదొకటే కాదు, ఈరోజు రేపటి నుంచి ఆర్టీసీ వాళ్ళు కూడా సమ్మెకు పోతాం అనేటువంటిది హెచ్చరిక కూడా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనీసం రేవంత్ రెడ్డి తన బాధను చెప్పుకుంటుండు.
ఉద్యోగులకు తమ బాధని చెప్పుకుంటుండు. మీరు ధర్నాకు వెళ్ళకండి, రాస్తారు సమ్మెకి వెళ్ళకండి అని చెప్పేసి చెప్పుకుంటున్నాడు. మరి కేసీఆర్ పాలనలో ఇంత మంచి వాతావరణం ముఖ్యమంత్రికి ఉద్యోగులకు ఉన్నదా? ఎందుకంటే మనం చూసినాం ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు వెళ్తానంటే 100 రోజులు నెల రోజులు వాళ్ళు సమ్మె చేసినా కూడా కేసీఆర్ పట్టించుకోలేదు. ఒక్కొక్కరు ఆయన పాలనలో ధర్నా చౌక్ ఎత్తేసాడు. ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకుంటుంటే కూడా కనీసం పట్టించుకోలేదన్న విమర్శలు వచ్చినాయి. అంటే ఇక్కడ కూడా కొందరు ఈ కాంగ్రెస్ అభిమానులు చెప్పేది ఏంటంటే కనీసం రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడుకునే చర్చించుకునే ఒక స్పేస్ అని ఇస్తున్నాడు. కేసీఆర్ పాలనలో అది కూడా లేదు. అంటే ఆయన మేము కొద్దిగా బెటరే అని చెప్పుకోవడం, అంటే బెస్ట్ అని చెప్పుకోవడం కాదు. వాళ్ళకు అర్థమవుతుంది మేము తప్పు చేస్తున్న విషయం కాంగ్రెస్ వాళ్ళకు కూడా అర్థమవుతుంది అన్నట్టు. అంతే. సో అసలు ఏంది మరి అంటే జనరల్గా ఏంటంటే ఉద్యోగ సంఘాలు కూడా ఈరోజు మళ్ళీ అల్టిమేటం ఇస్తున్నటువంటి సందర్భాలు ఉన్నట్టున్నాయి. ఎందుకంటే 10-15 రోజుల్లో మేము ధర్నాకి వెళ్తామని చెప్పేసి పెన్ డౌన్ చేస్తామన్నటువంటిది ఆ రాష్ట్ర ఆర్థిక దుస్థితి ఇట్లాంటి పరిస్థితుల్లో నిజంగా. ఎందుకంటే నిన్న సీఎం గారు కూడా మాట్లాడుతూ చెప్పినటువంటిది మరి ఫ్రీ బస్ బంద్ చేయమంటారా, రైతులకి ఇచ్చేటివి బంద్ చేయమంటారా, లేకపోతే సిలిండర్ బంద్ చేయమంటారా, లేకపోతే కరెంటు బంద్ చేయమంటారా అన్నటువంటిది. సో మరి ఎందుకంటే ఎంప్లాయీస్, ఎందుకంటే వాళ్ళకి ఇంకోటి రేవంత్ రెడ్డి గారు క్లెయిమ్ చేసింది ఏంటంటే గతంలో మీకు జీతాలు ఎప్పుడు వస్తున్నాయో తెలియకుంటుండే, ఈరోజు అట్లీస్ట్ ఈ 14 నెలల నుంచి 1st తారీఖు నాడు నేను జీతాలు వేస్తున్నా, ఆ ప్రయత్నం అయితే చేస్తున్నా. మీరు దాన్ని కూడా పక్కన పెట్టి ఈరోజు చేస్తామంటే ఇంకా ఏముంటుంది? మన మొత్తం బడ్జెట్ 18,500 కోట్లు అన్నటువంటిది. సో దానికి కేటీఆర్ గారు కూడా ప్రశ్న వేస్తున్నారు, మేమున్నప్పుడే ఈ బడ్జెట్ వస్తుండే, మరి ఈ 14 నెలల్లో నీవేం చేసినావు అనేటువంటి ప్రశ్న కూడా ఎత్తుతోంది. అంటే ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడైనా సరే ఎలక్షన్లు వస్తున్నాయి, అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయంటే ఒక 6 నెలలు ఏడాది ముందు అటు కానీ 6 నెలలు ఏడాది ఇటు కానీ ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగం లాంటివి ఇటువంటివి కొద్దిగా ఈ రాబడి అనేది తగ్గిపోతుంది ప్రభుత్వానికి. అటువంటిది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం అయితే చాలా ఒడిదొడుకులను ఎదుర్కొంటుంది. ఇటువంటివి ప్రభుత్వానికి ఆదాయం అయితే పడిపోయింది. కానీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒక తేడా ఏంటంటే గత ప్రభుత్వంలో గవర్నమెంట్ ఉద్యోగులకు శాలరీలు 15 తారీఖు 16 తారీఖు 20 తారీఖు వరకు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పేసి తెలుసు. చాలా మంది కూడా చెక్ బౌన్స్లు అయినటువంటి కంప్లైంట్స్, ఈఎంఐలు అవి ఉంటే చెక్ బౌన్స్లు అయ్యేటివి. కానీ ఒక మార్పు ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు 1 తారీఖు కాకున్నా 5 తారీఖు వరకు లోపలైతే వస్తున్నట్టయితే తెలుస్తుంది. ఈ ఒక్క మార్పు అయితే ఉంది, ఈ ఒక్క మార్పు అయితే కనపడుతుంది. ఇంకొకటి ఏ హామీలు అమలు చేయమంటారు? రైతు బంధు ఆపమంటారా, పెన్షన్ ఆపమంటారా? అంటే మరి నువ్వు ఇదే ప్రశ్న నువ్వు ఎలక్షన్లో హామీలు ఇచ్చేటప్పుడు నువ్వు ప్రజలను అడగాల్సింది, మీ అవసరాలు ఏంటివి, ఏం హామీలు ఇవ్వాలి మేమని చెప్పేసి నువ్వు వాళ్ళని అడిగితే వాళ్ళు నీకు చెప్పేవాళ్ళు. నువ్వు అడ్డగోలు హామీలు అన్నీ ఇచ్చేసి మీకు ఏది కావాలని చెప్పేసి వాళ్ళని అడగటం అనేది అది తెలివైన నిర్ణయం కాదు. ఒక రాజకీయ పరిపక్వత ఉన్న నాయకుడు అటువంటి వ్యవహారం నడపకూడదు. అది ఎందుకంటే కేటీఆర్ గారు కూడా మాట్లాడుతూ ఈరోజు బడ్జెట్ ఏమో లేదంటున్నారు, కోదాడమైనా సరే వరంగల్ అయినా సరే హెలికాప్టర్లనే పోతున్నారు మీ మంత్రులు, లేదనుకుంటే మీ పార్టీ నేతలు అన్నటువంటిది కూడా క్లెయిమ్ చేసినటువంటి పరిస్థితుల్లో నిజంగా అంటే మరి మినిస్ట్రీ సంబంధించిన రోజులను లేదంటే పార్టీని లేదనుకుంటే ఈ పాలనను హ్యాండిల్ చేయడంలో మరి రేవంత్ గారి ఎక్స్పీరియన్స్ సరిపోతలేదా ఏంది అసలు? అంటే కాంగ్రెస్ పార్టీలో ఇట్లే ఉంటుంది అనే దానికి మళ్ళీ వీళ్ళు నిదర్శనంగా చూపిస్తున్నారు 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వం వస్తే కూడా. కాంగ్రెస్లో అది ప్లస్ మైనస్ మనం చెప్పలేము, కానీ అందరిలో అంటే ప్రజాస్వామ్యం ఎక్కువ మంది అంటారు కదా, ఆ ప్రజాస్వామ్యమే వాళ్ళకు మైనస్గా మారుతుంటుంది. అంటే నాయకుల మధ్యన సైక్యత ఉండదు. ఇప్పుడు సీఎం హెలికాప్టర్ వాడింది అనుకోండి, ఒక అర్థం ఉంది. తర్వాత మంత్రులు కూడా హెలికాప్టర్లు వేసుకొని పోయితే దాన్ని దుర్వినియోగమే అనాలి కదా. ఇటువంటివి ఇప్పుడు రేవంత్ రెడ్డి తన చిత్తశుద్ధిని ఎక్కడ నిరూపించుకోవాలంటే ఇటువంటి విషయాల్లోనే కాస్ట్ కటింగ్ చేసుకోవాలి. ముందు ప్రభుత్వ వ్యవహారాల్లో ఎక్కడ ధనం ఎక్కువ ఖర్చు అవుతుంది, ఎక్కడ దుర్వినియోగం అవుతుంది, అటువంటి దగ్గర నువ్వు ముందు తగ్గించుకొని నువ్వు ప్రజల దగ్గరికి వస్తే
మీ జీతాలు ఉన్నాయి, ఓ 6 నెలలు బంద్ చేసుకోండి, ఏమవుతుంది? మీకు పూట గడవదా? ఎక్కడ లేనటువంటి జీతాలు మన దగ్గర ఉన్నాయి కదా. మీరు ముందు 6 నెలలు మేము జీతాలు తీసుకోమని చెప్పండి. లేకపోతే ఇప్పుడు ఆ జీతాలతోనే మీరు కడుపు నింపుకునే పరిస్థితి అయితే కాదు కదా. ఇప్పుడు ఎన్నికలు వస్తే ఎవరైనా కోట్లు ఖర్చు పెట్టే స్థాయి ఉన్నోళ్ళు, ఎవరో లేనోళ్ళు అంటే తీసుకున్నారంటే అర్థం. అప్పుడు ఉండే వాళ్ళు అటువంటి ఆదర్శవంతులు అప్పుడు ఉండేది. ఇప్పుడు ఎవరున్నారు? ఎప్పుడు బయటికి వెళ్ళారంటే ఒక కాన్వాయ్ ఉండాలి, 1 లక్షలో 2 లక్షలో ఇట్లా కారు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిందంటే ఇంటికి వచ్చే లోపు 5-10 లక్షలు ఇట్లా ఖర్చు పెట్టి పడేసేయాలి. ఇటువంటివి రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందు గత ప్రభుత్వము కేసీఆర్ ఇవన్నీ కాదు, నువ్వు ప్రజలకు నువ్వేదన్నా నీ బాధ చెప్పుకోవాలనుకున్నప్పుడు అందులో నిజాయితీ కనిపించాలి. ముందు మా ఎమ్మెల్యేలు ఎవ్వరు ఓ 6 నెలల పాటు మేము జీతాలు తీసుకోము అని చెప్పేసి ఒక ప్రకటన ఇవ్వండి. వాళ్ళు స్వచ్ఛందంగా వీళ్ళే ప్రజాప్రతినిధులే ముందుకు వస్తే ఉద్యోగస్తులు కూడా ఇదొక నిజాయితీ గల ప్రభుత్వం అని చెప్పేసి నమ్ముతారు కదా. నీలో నిజాయితీ లేనప్పుడు ఉద్యోగాలు వాళ్ళ డిమాండ్లు వాళ్ళ కోరికలు ఎందుకు అంచుకోవాలి? మీరేమో విలాసాల్లో అనుభవిస్తున్నారు, కానీ వీళ్ళకు సౌకర్యం ఇప్పుడు ఉద్యోగస్తులు ఎవరు అడిగారంటే వాళ్ళ విలాసాలు ఏముండవు, సౌకర్యాలే ఉంటాయి. కనీసం వీళ్ళు పోస్ట్పోన్ చేసుకుంటారు కదా. అటువంటి ఏదైనా నిర్ణయం రేవంత్ రెడ్డి తీసుకొని ఒక ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకొని ముందుకు వస్తే ఉద్యోగుల్లో ఈ ప్రభుత్వం పట్ల కొద్దిగా నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఇంకా కొన్ని రోజులు ప్రభుత్వానికి సహకరించేందుకు ఉద్యోగులైనా ప్రజలైనా అర్థం చేసుకుంటారు. రేవంత్ రెడ్డి ముందు చేయాల్సింది ఇది అన్నట్టు. సో రెండోది అంటే మీరు ఈ సందర్భం వాటి ప్రభుత్వానికి లేదంటే ముఖ్యమంత్రి గారికి కట్టుబడి ఉండాలన్నట్టు లేదంటే వాళ్ళ మాట వినాలన్నటువంటి సందర్భంలో నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ మీరు ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోతున్నారు అన్నటువంటిది. ఎందుకంటే పలు వేదికల మీద ప్రభుత్వ పెద్దలు చెప్పినటువంటి సందర్భం ఉంది. అధికారులు ఇంకా అధికారం మార్పిడి జరిగిందన్నటువంటి ఆలోచనలో లేరు, గత ప్రభుత్వానికే ఉద్యోగులుగా పనిచేస్తున్నారు అన్నటువంటిది. మరి నిజంగా ఇప్పుడు జరుగుతున్నటువంటిది అల్టిమేటం ఇచ్చేటువంటిది ప్రభుత్వాన్ని భయపెట్టేది, లేకపోతే డిమాండ్ల కోసం రోడెక్తం అనేటువంటిది, మరి ఎవరైనా అట్లా పొలిటికల్ ఆటలో మరి ఉద్యోగులు ఏమన్నా పాత్రదారులుగా మారేటువంటి పరిస్థితులు ఉన్నాయంటారా? ఇప్పుడైతే అటువంటి పరిస్థితి ఏమైతే కనపడట్లేదు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరిని రెచ్చగొట్టడానికి అన్ని పార్టీల వారు అన్ని ఉద్యోగ సంఘాల్లో ఉంటారు, అందరూ ఉంటారు. కానీ కేవలం ఏదో ఒక పార్టీ వెనుక ఉండి ఉద్యోగ సంఘాల నేతలను ముందుకు ఉసుగొల్పుతుంది ప్రభుత్వం మీదకి వ్యతిరేకంగా సమ్మెకు అని చెప్పేసి అనడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఉద్యోగస్తులకు పెండింగ్లో డిఏలు ఉన్నాయి, అది 1-2 ముందు ఇచ్చేస్తే కదా, ముందు ఇచ్చేస్తే వాళ్ళు ఆగుతారు కదా. అంటే నువ్వు చేయాల్సింది చేయట్లేదు, వాళ్ళలో విశ్వాసాన్ని నింపట్లేదు. నింపకుండా నువ్వు ఇప్పుడు వాళ్ళను బదనాం చేసినట్టు అవుతుంది. గత ప్రభుత్వాన్ని బదనాం చేయడం అనేది పొలిటికల్గా, కానీ నీ ఉద్యోగస్తులు పలానా వాళ్ళు రెచ్చగొట్టడం వల్లనే నీ ఉద్యోగస్తులు ముందుకొచ్చి సమ్మెకు పిలిపిస్తున్నారని చెప్పేసి చెప్పుకోవడం అనేది నీ మీద ఉద్యోగస్తులకు విశ్వాసం లేదు, నీ ప్రభుత్వంపై నమ్మకం లేదని నిన్ను నువ్వే తక్కువ చేసుకొని చెప్పుకోవడం అవుతుంది. రెండోది ఏంటంటే చాలామంది సోషల్ మీడియాలో కూడా ట్రోల్ జరుగుతున్నటువంటిది, అంటే వేదిక సందర్భం ఏది లేకుండా ప్రతిసారి విమర్శన చేస్తున్నారు. మొన్న బసవ జయంతి రోజు కూడా పొలిటికల్ అంటే అక్కడ జరిగినటువంటి సందర్భం వేరు, కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు వేరు. నిన్న కూడా ఆ సందర్భం కాదు, పొలిటికల్ సభ కాదు అది. సో అట్లాంటి సిచ్యువేషన్లో తెలంగాణ ఆర్థిక పరిస్థితి చేయడమో లేదంటే పొలిటికల్ చేయడం అంటే ఏంటి అసలు? అంటే అక్కస్సు లేదనుకుంటే ఆవేదన అనుకోవాలా, ఇది అక్కస్సు అనుకోవాలా, లేకపోతే అసహనం అనుకోవాలా? అసలు ఏం చేయలేకపోతున్నా అనుకున్నటువంటి బాధల నుంచి వచ్చినటువంటి ఏమంటారు అది ఇట్లా అంటే ఏమన్నా చెప్పొచ్చు అనమాట. ఏంటి అసలు మరి ముఖ్యమంత్రి గారికి ఫైనల్గా చెప్పండి. ఈ విషయంలో రేవంత్ రెడ్డి చాలా తొందరపడుతున్నాడనే చెప్పొచ్చు. ఎందుకంటే అది రాజకీయ వేదికనా లేకపోతే ఇంకో కార్యక్రమమా అనేటువంటిది ఏది తెలుసుకోకుండానే అంటే ఆ సమయానికి ఏదో ఒకటి మాట్లాడాలి. ఎంతసేపు గత ప్రభుత్వాన్ని నిందించడం, కేసీఆర్పై విమర్శలు చేయడం, రాష్ట్రాన్ని అప్పుల పాలని చెప్పుకోవడం, దానికో వేదిక ఉండాలి, దానికో టైం ఉండాలి. ఇవేవి లేకుండా ఎక్కడ మైక్ దొరికితే అక్కడ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేది ఇంకా ఎట్లా ఉందంటే అది రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా వివరించకుండా ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వాన్ని విమర్శించినట్టుగా ఉంది. అది ఒక సీఎం మాట్లాడుతున్నట్టుగా లేదు.
ఇది రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకుంటే చాలా మంచినట్టు. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు అన్ని లెక్కలు తీసుకొని వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టు, ఏమవుతుంది? ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రజలందరికీ ఇది సిచ్యువేషన్ ఇట్లా ఉంది పరిస్థితి, ఒక ఏడాదిలోనో రెండేళ్లలోనో మేము దీన్ని సరి చేస్తాం, ఆ తర్వాత అన్ని హామీలు నెరవేరుస్తాం అని చెప్పుకోవటం వల్ల లాభం ఉంటుంది. కానీ ఏడ మైకు దొరికితే ఆడ గత ప్రభుత్వం ఇట్లా చేసింది, ఇప్పుడు పరిస్థితి బాగాలేదు, అది బీద ఏడుపులు అనేటివి ఏడిస్తే అది ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి చేయవలసినటువంటి పని కాదు. అది ప్రజలు నీ మీద విశ్వాసం కోల్పోతున్నారు. ఈ ఎట్లా అంటే నీకు బీఆర్ఎస్ మీద కోపంతో నీకు ఓటేజ్ గెలిపిస్తే నువ్వు అంతకంటే అధ్వానంగా చేసినవన్న పేరే నీకు వస్తుంది. నీకంటే ఇప్పుడు పరిస్థితి ఎట్లయిపోయిందంటే గ్రామాల్లో కూడా కేసీఆర్ పాలనే బాగుంది అన్న కాడికొచ్చారు. ఇదే జరిగితే కాంగ్రెస్కు ఓటేయటమే తప్పు, ఒక తప్పు చేసినాం, మళ్ళీ ఇంకొకసారి కాదు, మళ్ళీ జీవితంలో కాంగ్రెస్కు ఓటేయాలంటే జనాలు భయపడే పరిస్థితి వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి చేయాల్సింది ఏంటంటే ప్రజల్లో విశ్వాసము, నమ్మకము నింపే ప్రయత్నం చేయాలి తప్పిస్తే గత ప్రభుత్వాన్ని విమర్శించి గత ముఖ్యమంత్రి కేసీఆర్పై విమర్శలు చేయడము. ఇంకొకటి, మొత్తం గత ప్రభుత్వంలో ఎవరైతే దోపిడీ చేసిర్రో వాళ్ళందరినీ కక్కించి మేము పేదలకు పంచుతామన్నాడు. నువ్వు ఏం చేసినావు? 7.5 అయిపోతుంది. కాళేశ్వరం మొత్తం కమిషన్లు దోసుకు తిన్నారు, వేల కోట్లు అన్నారు. మరి రూపాయి అన్న రికవర్ చేసినావా? చేయలే కదా. నువ్వు అటువంటి ఏదైనా చేస్తే కూడా అరే ఇక్కడ అవినీతి జరిగింది, ఇక్కడ 1000 కోట్లు తీసుకొచ్చిండు ముఖ్యమంత్రి, గత ప్రభుత్వం అవినీతి చేసింది, ఆ డబ్బుని ఇక్కడ రికవరీ చేసిండు, చాలా గొప్ప పని చేసిండు అని చెప్పి జనాలు అనుకుంటారు కదా. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏసీబీ కూడా చాలా యాక్టివ్ అయింది. ఆల్మోస్ట్ ఈ 14 నెలల్లో 75 పెద్ద కేసులు కూడా వాళ్ళు రైడ్ చేసినట్టు మనం చూసిండే. ఆ మధ్య జిహెచ్ఎంసీ సంబంధించిన ఏదో మన ఆఫీసర్ దాదాపు కొన్ని 100 కోట్లు, ఈ మధ్య కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ దగ్గర కూడా 100 కోట్ల పైన కూడా దొరికినటువంటి నేపథ్యం ఉంది. సో అంటే ఎంప్లాయీస్ చేతుల్నే ఆ స్థాయిలో అవినీతి జరిగినప్పుడు ఇంకా పొలిటీషియన్స్ లేకపోతే ఆ స్కీము ఈ స్కీము స్కాములు మారిన దాన్ని మీరు అన్నట్టు బయట పెట్టింటే కూడా తెలంగాణ ప్రజలకి అట్లీస్ట్ క్లైమ్ చేసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంటుండే. ఆ గవర్నమెంట్లో అవినీతి జరిగింది కాబట్టి అవన్నీ మేము బయటకు తీస్తున్నాము, ఆ పైసలన్నీ వాళ్ళు తిన్నారు అని చెప్పడానికి వస్తుండే. అది కూడా లేదు. ఇక చివరిగా ఒక క్వశ్చన్, అంటే సోషల్ మీడియాలోనే కనిపించినటువంటిది, అంటే పక్కన ఆంధ్రప్రదేశ్లో తన గురువు అని అయితే అంటారు, అంటే మరి సహచరుల గురువు అన్నమాట పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారికి మేలు చేయడం కోసం అక్కడ ఏపీని డెవలప్మెంట్లో తిని కూడా భాగస్వామ్యం కావడం కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇట్లా ఉంది. ఇక్కడ ఇవన్నీ జరుగుతాయి, అప్పులైనవి లేకపోతే ఇక్కడ దివాలా తీసినాం అంటే ఇక్కడ పెట్టుబడులు లేకపోతే ఇక్కడ వచ్చేటోళ్ళంతా కూడా అక్కడ చూపిస్తారనేటువంటి ఓ విమర్శ కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అయితే చేస్తున్నటువంటిది. అట్లాంటిది నిజంగా అట్లాంటిది ఏదైనా ఉందంటారా? అంటే ఇప్పుడు తన గురువా సహచరుడు చంద్రబాబు అనేది ఆయనకు తెలవాలి, కానీ పక్క రాష్ట్రం కోసం సొంత రాష్ట్రాన్ని ప్రగతిని ఇట్లా చేసేటువంటి పని ఏ సీఎం కూడా చేయరు. ఏ గురువు కోసం ఏ శిష్యుడు, ఏ సహచరుడు కోసం ఇంకో వ్యక్తి ఇటువంటి చేయరు. మీకు ఒక విషయం గుర్తు చేయాలి. ఎప్పుడైతే జగన్ సీఎం అయిన తర్వాత అక్కడ ఇది రాజధాని విషయాన్ని 3 రాజధానులు చెప్పేసి అదంతా అవి జరగడం వల్ల అక్కడ రియల్ ఎస్టేటు కుప్పకూలిపోవడం, వ్యాపారాలు పెద్దగా నడవకపోవటం అనేది హైదరాబాదును డెవలప్ చేయడానికి కేసీఆర్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రగతిని అక్కడ సీఎం జగన్ తాకట్టు పెడుతున్నాడు, కేసీఆర్ సరెండర్ అయిపోయాడు అని చెప్పేసి అప్పుడు జగన్ మీద కూడా విమర్శలు వచ్చినాయి. ఇటువంటివి ఏంటంటే ఇక అంటే రాజకీయాల్లో ఇదొకటి విమర్శల్లో ఇది లీస్ట్ అన్నట్టు. ఏదో విధంగా బట్టగాల్చి మీదేయాలంటే ఇది చేయాలన్నట్టు. అందుకే టీడీపీ అంటే తెలంగాణ ప్రజల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేకత తీవ్రంగా ఉంది. అప్పుడు ఉండేది, ఇప్పటికి ఉండేది. చంద్రబాబుని కూడా తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకోలేరు. ఎందుకంటే 2018 ఎన్నికల్లో మనం చూసినాం, ఎప్పుడైతే చంద్రబాబు వచ్చి ఇక్కడ కాంగ్రెస్తో జట్టు కట్టిండో 61-62 సీట్లు ఉన్నటువంటి కేసీఆర్ను 88 సీట్లతోని బంపర్ మెజార్టీతో గెలిపించారు తెలంగాణ ప్రజలు. జస్ట్ ఏంటంటే చంద్రబాబు తెలంగాణలో అడుగుపెట్టిరని చెప్పేసి ఒక చంద్రబాబు మీద ఆ రేంజ్లో వ్యతిరేకత ఉంది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని దెబ్బ కొట్టాలంటే
చంద్రబాబు పేరు తీసుకురావాలి. చంద్రబాబు పేరు తీసుకురావాలి. అదే అంతే తప్పిస్తే చంద్రబాబు కోసం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రగతిని తాకట్టు పెడుతున్నాడు, తెలంగాణను ఆర్థికంగా ఇట్లా చేస్తున్నాడు అనేది చెప్పుకోవడం అనేది అది విమర్శల్లో చాలా లీస్ట్. ఇది మొత్తం మీద అయితే ఇక ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అనేటువంటిది రాజకీయ పరిణితికి ఇంకా తను దూరంగానే ఉన్నాడు అన్నటువంటిది అయితే మాట అయితే మనకు వినిపిస్తుంది. ఎందుకంటే వేదిక ఇది, వక్తకి తను మాట్లాడుతున్నటువంటి సభ ఏదని తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే తను ఎన్నో రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, దాదాపు అన్ని పదవులు కూడా చూసినటువంటి ఆ నేత మరి నిజంగా ఎందుకు ఈరోజు మాట్లాడుతున్నాడు అనేటువంటిది ఇప్పటికైతే ప్రశ్ననే అని చెప్పాలా. చూద్దాం మరి ఇంకా, ఎందుకంటే 14 నెలలే అయిపోయింది, మరి ఇంకా 3.5 సంవత్సరాలు అయితే తెలంగాణ రాష్ట్ర పీఠ మీద ముఖ్యమంత్రి ఉండేటువంటి అవకాశం ఉంది. మరి ఇట్లే తను మాట్లాడుకుంటూ తన ప్రతిష్టను, కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దిగజారుస్తారా? ఇంకా పెద్ద గీత పక్కన ఓ చిన్న గీత గీస్తే అదే పెద్ద గీత అనేటట్టు మళ్ళీ ఆనాటి కేసీఆర్ పాలనే బాగుందనేటట్టు తిను చేస్తారా? చూద్దాం మరి, కాలమే సమాధానం చెప్పాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే.